ఏపీలోని పెద్ద నగరాల్లో ఒకటి గుంటూరు. రాజధాని ప్రాంతమైన తర్వాత అందరి ఫోకస్ గుంటూరుపై పడింది. దీంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. వాస్తవానికి గుంటూరులో ట్రాఫిక్ ఇబ్బందులు మొదటి నుంచి ఉన్నాయి. రోడ్డుపైకి వాహనంతో వచ్చాక ట్రాఫిక్లో ఇరుక్కుంటే గంటల సమయం అక్కడే సరిపోతుంది. ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ చిక్కులకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. ఎందుకిలా? గుంటూరు ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి గుంటూరు పట్టణంలో పట్టణ ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్య గుంటూరు పట్టణంలో ఎందుకు ఏర్పడింది? ఈ ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ ఇబ్బందుల వల్ల ప్రజలు ఏమంటున్నారు? అలాగే ఈ ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి ఎక్కడెక్కడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ట్రాఫిక్ సమస్యల వల్ల అంతరాయం కలుగుతుంది. ఈ ట్రాఫిక్ సమస్యలు ప్రధానంగా గుంటూరు పట్టణంలో పలు కూడల్లో ఏ సమస్యలు తలెత్తుతున్నాయి? ఈ ట్రాఫిక్ సమస్యలకు నియంత్రించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు అధికారులు ఏమి చర్యలు చేపడుతున్నారు అనే అంశం ఈరోజు మన ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గుంటూరు ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ప్రజలకు వివరించేందుకు గుంటూరు పట్టణంలోకి యొక్క ట్రాఫిక్ సమస్యలు ఎందుకు వచ్చినాయి ఏంటి అనే దానిపై మనం ప్రజలకు వివరిద్దాం. అయితే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య దీనికి సంబంధించి గుంటూరు పట్టణంలో గత కొద్ది రోజుల నుంచి అయితే మాత్రం ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి అయితే మనం కనిపిస్తున్నాం. ఒక ఏరియాకి వెళ్ళాలంటే గంటల తరబడి ప్రయాణించాల్సిన వస్తుంది. ఏదైతే బైక్ అయినా సరే, ఏదైనా కార్లు అయినా సరే, బస్సులు అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. ట్రాఫిక్ ఇక్కడ గుంటూరు టౌన్లోనే చూసుకుంటే దగ్గర అరగంట పాటు గుంటూరు బయటికి వెళ్ళాలంటే అరగంట పాటు బస్సులకు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. అయితే ఈ గుంటూరు పట్టణంలో ప్రధానంగా గుంటూరు పశ్చిమ అలాగే తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ఈ యొక్క గుంటూరు పట్టణం కలుపుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది ప్రధానంగా పట్టణంలో గుండె లాంటి మనిషికి గుండె ఎలాగో ఆ గుంటూరు పట్టణానికి అదే విధంగా శంకర్ విలాస్ బ్రిడ్జి ఉంది. ఆ శంకర్ విలాస్ బ్రిడ్జిని కొత్తది నిర్మించేందుకు ఆ బ్రిడ్జిని గత 10 రోజుల క్రితం దాన్ని పడేసిన పరిస్థితి అయితే, కూల్చివేసిన పరిస్థితి అయితే ఉంది. కూల్చివేసిన పరిస్థితి నేపథ్యంలో ఈ యొక్క ట్రాఫిక్ గుంటూరు పట్టణం మొత్తం కూడా చుట్టువైపులా పట్టణంలో మొత్తంగా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి అయితే ఉన్నాయి. గుంటూరు పట్టణంలో ఏంటి ఈ ట్రాఫిక్ ఈ విధంగా ఉండటం ఎందుకు ప్రధాన కారణం ఏంటి? అసలు మెయిన్ శంకర్లాస్ బ్రిడ్జి అని చెబుతున్నారు కానండి, ప్రస్తుతానికి రోడ్డు ఇప్పుడు అదే మెయిన్ ఉంది. శంకర్లాస్ నుంచి ఏటగ్రారం అట్లా కంకరకొండ గేట్ దగ్గరికి పోయే రోడ్డు సగమే వేశారు. సగమేలా రోడ్ల మీద కార్లు ఆపి బండ్లు ఆపి అక్కడ మరీ ట్రాఫిక్ చిన్న రోడ్డే, సగం రోడ్డే కుదిర్చుకుపోతుంది, సగం రోడ్డే ఉంటుంది. వర్షం పడితేనేమో 3 వంతుల రోడ్డు కంకరకొండ అండర్ బ్రిడ్జి మరీ ఘోరంగా ఉంటుందన్నమాట. అది దానివల్ల మెయిన్. ఈ కొత్తపేట ఏమో హాస్పిటల్ దగ్గర ఏమో కార్లు రోడ్డు మీదనే పెట్టేసి అంబులెన్స్ పోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మరీ ఘోరంగా పట్నం బజార్ అయితేనో అసలు కార్లు వచ్చేదానికి బయటకు రావడానికి వీలు లేదు, అంత ఘోరంగా ఉంది. 2 వీలర్స్లే అంత అల్లాడిపోతూ ఉన్నారు. ఇటు చివర గుజ్జనగూడ నుంచి ఇటు ఆటో నగర్ రావాలంటే గంట పడుతుంది 2 వీలర్కే. మరీ పరిస్థితి దారుణం. పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి దాన్ని క్లియర్ చేసుకొని ఎక్కడైనా చేస్తే పర్వాలేదు. ఎక్కడో ఒక చోట ఉంటున్నారు, ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నారు, కొన్ని చోట్ల ఉండట్లేదు. మరీ దారుణంగా ఉంది. ముందు ట్రాఫిక్ క్లియర్ పోవాలంటే సైడు బండ్లు ఆపకూడదు. బండ్లు ఆపుకొని మధ్యలో ఆపుకొని ఒక బస్సు పోయే రూట్లోనే అన్ని బస్సులు పోవాల్సి వస్తుంది. మరీ దారుణంగా ఉంది. అందుకని పోలీసు వాళ్ళు దయ ఉంచి ఈ బ్రిడ్జి అయిపోయారు సరే 2 సంవత్సరాలు పట్టుద్దో 3 సంవత్సరాలు పట్టుద్దో చెప్పలేని పరిస్థితి. మొత్తం టౌన్ మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. దానివల్ల పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ దాన్ని కంట్రోల్ చేసి చాలా వరకు కూడా ఏదైతే ట్రాఫిక్ ఆంక్షలు విధించే విధంగా ట్రాఫిక్ మళ్లించే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. అసలు అలాంటి దాఖలాలు లేవా? ఎక్కడ కొన్ని చోట్ల ఉంటున్నారు, కొన్ని చోట్ల లేవండి. అదే ఇప్పుడు శ్యామల్లా రైల్వే గేట్ ఉంది, 2 బండ్లు గూడ్స్ ఒకటి ప్యాసింజర్ ఒకటి, 2 బండ్లు పోయిందా గేటు తీరు. 1 కిలోమీటర్ అటు 1 కిలోమీటర్ ఇటు ఘోరంగా ఉంది అనమాట. అది రైల్వే గేటు పడితే మటుకు ఘోరంగా ఉంది. పట్నం బజార్ అయితే అసలు వ్యాపారస్తులు పోవడానికే లేదు. అక్కడ ఒక కాలువ తీసి ఉన్నారు, ఆ కాలువ రోడ్డు మీదనే నీళ్లు పారుతున్నాయి. మరి పరిస్థితి దారుణంగా ఉంటుంది.
పోలీసు వాళ్ళు కొన్ని చోట్లే ఉంటున్నారు, అన్ని చోట్ల ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జి పడేయటమే కాకుండా ఆ రోడ్లు కూడా డ్రైనేజీల ప్రాబ్లం వల్ల అంటారా? ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది బాగా. మెయిన్ సైడ్ కొట్ల పార్కింగ్ లేకుండా రోడ్లో పెడుతున్నారు. ఆ రోడ్డు కూడా సగమే ఉంటుంది, సగం డ్రైనేజ్ ప్రాబ్లం అంటే ఎలా ఏంటి అసలు? డ్రైనేజ్ వదిలేసేయటం వల్ల తవ్వేశారు, వదిలేశారు. పట్నం బజారు డ్రైనేజ్ తవ్వారు, వదిలారు. ఆ డ్రైనేజ్ నీళ్లు మొత్తం రోడ్డు మీద పడుతుంది. ఆ నీళ్ళలో వర్షం పడితే మటుకు 2 అడుగులు 2.5 అడుగులు నీళ్ళలో వస్తుంది అన్నమాట, నడవాల్సి వస్తుంది మనుషులు. మరి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్. వర్షం పడినప్పుడు అయితే పట్నం బజార్లో పోవడానికే లేదు ట్రాఫిక్. మరీ దారుణంగా ఉంది పరిస్థితి. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ దాన్ని కంట్రోల్ చేస్తేనే ఈ బ్రిడ్జి అయిపోయేంత వరకు కొంచెం జనాలు ప్రజలు పోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ లేకపోతే మరీ నరకం అనిపిస్తున్నారండి. గుంటూరు ప్రజలు నరకం అనిపిస్తున్నారు. వర్షం పడితే మరీ దారుణం అనమాట. ఇక్కడైతే మూడు వంతుల దగ్గర 3 అడుగులు 4 అడుగులు నీళ్ళు పడుతున్నాయి. కంకరోడ్ బ్రిడ్జి అయితే అసలు పోవడానికే లేదు. ఆ నీళ్ళన్నీ బయటకు తోడితే కానీ పోవడానికి లేదు. ఈ ట్రాఫిక్ సమస్య ఉంటే ఇంకా వర్షం పడితే ఇంకా ట్రాఫిక్ సమస్య. అసలు వర్షం పడితే మరీ ఘోరంగా ఉంటుంది. వర్షం పడితే పోవడానికి లేదు. ఈ 3 వంతులు ఆగిపోద్ది, కంకరోడ్ అండర్ బ్రిడ్జ్ ఆగిపోద్ది. దానివల్ల రైల్వే గేటు అసలు వర్షం పడినప్పుడు అయితే ఇంకా చెప్పడానికి ఇది కాదనమాట, అంత ఘోరంగా ఉంటుంది. వర్షం లేనప్పుడే పోలీసుల నుండి అది చేస్తే వర్షం పడినప్పుడు పోలీసులు ఎక్కడ ఉండట్లేదు, కొన్ని చోట్లే ఉంటున్నారు. అందుకని పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ కొంచెం ప్రజల గురించి ఆలోచించి ట్రాఫిక్ సైడ్ బండ్లు పెట్టుకోకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా రోడ్లోకి వచ్చి పెట్టి చేస్తూ ఉన్నారు. అవన్నీ క్లియర్ చేసి బండ్లు పెట్టలేకుండా ఉంటే అంతంత మాత్రంగా ఇబ్బంది. ప్రధానంగా శంకర విలాస్ బ్రిడ్జి వల్లే అంటున్నారు ప్రజలందరూ కూడా. అయితే ఎప్పటిలోగా ఇది క్లియర్ అయ్యే సమస్య క్లియర్ అయ్యిద్ది అంటున్నారు? ఏంటి అసలు శంకర్ విలాస్ బ్రిడ్జి దానివల్ల 60% 70% ఉన్నానండి. ఇప్పుడు పాత బస్ స్టాండ్ కాడ నుంచి ఈ ఎన్టీఆర్ సర్కిల్ దాకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోయేదానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్డు అంతా ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారు. పాత బస్ స్టాండ్ కాడ నుంచి ఇక్కడ దాకా ఎన్టీఆర్ సర్కిల్ దాకా బ్రహ్మానంద స్టేడియం దాకా మరి రోడ్లోకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. అన్ని చోట్ల అట్లా ఒప్పుకోరు. వీళ్ళని అయితే మరి ఇదిగా చేస్తున్నారు. అట్లా కాకుండా మొత్తం క్లియర్ చేసి ట్రాఫిక్ లోపల రాకుండా సైడ్ బండ్లు పెట్టకుండా ఈ చిరు వ్యాపారాలను కూడా జాగ్రత్తగా పక్కన పెట్టించి చేస్తే అంతంత మాత్రంగా చేస్తే, లేకపోతే ఘోరంగా ఉందండి పరిస్థితి. ఏదైతే మొత్తంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చూసుకుంటే పట్టణంలో చుట్టువైపులా ఏదైతే 3 వంతెనల ప్రాంతం దగ్గర నుంచి చూసుకుంటే 3 వంతెనల ప్రాంతం ఎప్పుడు కూడా రద్దీగా ఉంటూ ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా చెప్తున్నారు. అదే తూర్పు నియోజకవర్గం ఏదైతే బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి ఏదైతే చందన బ్రదర్స్ వైపు వెళ్ళే రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ మయంతో జనాభా అల్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శంకర విలాస్ బ్రిడ్జి వల్లే కాకుండా శంకర్ విలాస్ బ్రిడ్జి వల్ల ఏదైతే ట్రాఫిక్ సమస్య 70% ఉంటే మిగతా 30% రోడ్లకు సంబంధించి రోడ్లు మరమ్మతులు జరగటం కానీ దీనికి సంబంధించిన డ్రైనేజీలను తోమి వదిలేయటం వల్ల కూడా ఈ యొక్క ప్రధానంగా ఈ సమస్య ఏర్పడిందనేది పట్టణంలోని కొందరు ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం మొత్తం కూడా ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలోనే చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ ప్రాంతంలో హాస్పిటల్స్ కూడా ఈ ప్రాంతంలోనే ఉండటం, బస్ స్టాండు మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో తూర్పు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇవన్నీ కూడా అధిగమించే విధంగా అధికారులు చర్యలు చేపట్టి ట్రాఫిక్కి ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ను మళ్లించే విధంగా ఎటువైపు మళ్లిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి కూడా ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికంగా ఉన్న ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి మనం చూసుకుంటే తూర్పు నియోజకవర్గం ఏదైతే తూర్పు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నదే అని ప్రజలు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం మనం ఈ యొక్క తూర్పు నియోజకవర్గంలో నుంచి ఎన్టీఆర్ బొమ్మ బస్టాండ్ సర్కిల్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న సమస్య మాత్రం మనం ప్రజలకు వివరించాం. ప్రజలు కూడా తమ సమస్యలను మనకి ఈ విధంగా ఉన్నాయని కూడా తెలియపరిచిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడి నుంచి ఏదైతే 3 వంతెనల సెంటర్కి అలాగే కొత్తపేట రామాలయం సెంటర్కి అయితే వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ప్రజలకు వివరించే పరిస్థితి చేద్దాం.
గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలతో అల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా మనం ఏదైతే ప్రస్తుతం కొత్తపేట శివాలయం సెంటర్ వద్ద ఉన్నాం, ఈ యొక్క ప్రాంతంలో మొత్తంగా కూడా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉండటం, ప్రధానంగా వేరే ప్రాంతాల నుంచి కూడా ఈ హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ, అలాగే పట్టణంలో ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క ప్రాంతానికి ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఇబ్బంది నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కొత్తపేట శివాలయం సెంటర్లో మనం చూస్తున్నాం, బారులు తేరిపోయిన పరిస్థితి. చివరి దాకా చూసుకుంటే ఈ యొక్క ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రజలైతే ఉంది. అయితే ఈ మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించి శంకర్ విలాస్ వంతెన బ్రిడ్జి ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జి పడవేసినప్పటి నుంచి కూడా ఈ యొక్క సమస్యలు తలెత్తిన పరిస్థితి చూస్తున్నాం. ఈ సమస్యలతో ప్రజలు రోజు కూడా నిత్యం అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క శివాలయం బ్రిడ్జి చూసుకుంటే ఒక 2 సంవత్సరాల దాకా ప్రధానంగా ఈ యొక్క నిర్మించడం పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు కానీ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పరిస్థితులుగా అధిగమించడానికి దీనికి సంబంధించిన సిబ్బంది ఏదైతే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నట్టుగా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మనతో మాట్లాడటానికి ఏదైతే ట్రాఫిక్లో ఉన్న ఏదైతే ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్న ప్రజలైతే ఉన్నారో, సార్ చెప్పండి, ఏమన్నా దీనికి ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంది, ఏంటి అసలు? గుంటూరులో ఇంతకుముందు ఎప్పుడు లేనంత బాగా ఇబ్బందిగా ఉంది. అయితే ఇందులో కొంచెం మెచ్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే పోలీసులు ఏర్పాట్లు బాగా చేశారు. వీలైనంత వరకు వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అందుకు పోలీసులను అభినందించాల్సిందే. కానీ ట్రాఫిక్ సమస్యని పూర్తిగా ప్రభుత్వం పట్టించుకొని ట్రాఫిక్ లేకుండా మార్చడానికి ఇంకా ప్రయత్నం చేయాలని, రోడ్లన్నింటిని వెడల్పు చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. టోటల్గా పోలీసుల సేవలు అయితే మాకు నిజంగా నచ్చాయి. మొత్తంగా టౌన్లో మొత్తం పట్టణంలో మొత్తంగా కూడా చాలా చోట్ల ఈ సమస్య ఎందువల్ల అంటారు? కేవలం ఒక వంతెన లేకపోవడం వల్ల ఈ సమస్య అనేది అందరికీ తెలిసిందే. ఎక్కడ వంతెన ఏంటి? అది మన ఏదైతే అరండలపేటకి కొత్తపేటకి కలుపుతూ రైల్వే ట్రాక్ మీద ఉన్న వంతెన ఉందో అది తీయటం వల్ల ఇదంతా జరుగుతుంది, క్లియర్గా తెలుస్తుంది. అయినప్పటికీ ఇంకా అదర్ రోడ్లు ఏమైనా ఉన్నాయా, ఆ రోడ్లు ఎలా చేయాలనేది ప్రభుత్వం ఆలోచించి మార్గాలు ప్రజలకు ఈజీగా చేయాలని కోరుకున్నాం. టోటల్గా పోలీసులను మాత్రం అభినందిస్తున్నామండి ఈ విషయంలో. యాక్చువల్గా మేము పోలీసులతో ఎప్పుడు ఏకీభవించము, ఎందుకంటే వాళ్ళు చేసే విధానాలు కొన్ని బాగోవు. కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా అభినందిస్తున్నాం. ప్రభుత్వం మొత్తం కూడా సంతోషం వ్యక్తం. పట్టణం అంతా చాలా ఇబ్బందిగా ఉంది. మెడికల్గా రిప్రజెంట్గా చేస్తాను నేను. మేము పద్దాకల బండి మీద తిరుగుతూనే ఉంటాము. అయితే ఈ విషయంలో మాత్రం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎంతకాలం భరించాలో తెలియదు. త్వరగా గవర్నమెంట్ పూర్తి చేసి వంతెన నిర్మించాలని కోరుకుంటున్నాం. ఎంతకాలం పట్టిద్ది అంటున్నారు ఆ బ్రిడ్జి నిర్మించడం? ఏదో 3-4 ఏళ్ళు పట్టిద్దని అంటున్నారు, కానీ మేమైతే 1.5 సంవత్సరంలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం త్వరగతిన ఏర్పాట్లు చేసి అది ఏమంటారు మన మిలిటరీ ఏ వర్క్ ఎలా జరుగుతుందో అలా చేపియాలని మేము కోరుకుంటున్నాం. అది లేకపోతే ప్రజలందరూ ఇబ్బంది పడతాం. ఖచ్చితంగా మిలిటరీ వర్క్ చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ట్రాఫిక్ ఇబ్బందులు చాలా తలెత్తినప్పటికీ కూడా పోలీసులు చాలా ఏదైతే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు చర్యలు బాగా తీసుకున్నారు. దీంతో పోలీసులకు ప్రజల వేసే హర్షం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ ట్రాఫిక్ సమస్యలు ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే 5 నిమిషాల వ్యవధిలో మొత్తంగా 2 సార్లు ఈ ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్తో ఈ బారు కూడా ఏదైతే ఈ బారు మేర ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ ట్రాఫిక్ వల్ల. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తూర్పు పశ్చిమ నియోజకవర్గాలకి ఈ యొక్క ఏదైతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో, ఆ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి గత కొద్ది రోజుల క్రితం దాన్ని పడేసి కొత్త బ్రిడ్జి నిర్మించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణం ఏదైతే గుంటూరు పట్టణం మొత్తం కూడా ట్రాఫిక్ మయమైన పరిస్థితి అయితే ఉంది. అర్జెంటుగా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. అంబులెన్స్లు కూడా చాలా ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ఈ మొత్తంగా ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏదైతే వాహనదారులు ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే హాస్పిటల్ ప్రాంతం ఏదైతే ఉందో హాస్పిటల్ ప్రాంతం కొత్తపేట ఏదైతే ఉందో ఆ కొత్తపేట ప్రాంతంలో ముఖ్యంగా
ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా హాస్పిటల్కి ఎవరైతే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి అంబులెన్సులకు ముఖ్యంగా దారిచ్చి ముందుకు వెళ్ళే విధంగా అయితే సహాయం ప్రతి ఒక్కళ్ళు ముందుండాలని చెప్పేసి అధికారులు కోరుతున్నారు. అలాగే ఆ అధికారులు కూడా దీనికి సంబంధించి ఈ కొత్తపేట ప్రాంతంలో ముఖ్యంగా హాస్పిటల్ ప్రాంతంలో ఈ హాస్పిటల్కి వెళ్ళే ఎమర్జెన్సీకి వెళ్ళే అంబులెన్సులకు కూడా వెంటనే దారిచ్చే విధంగా ఉండాలి. అలాగే పోలీస్ అధికారులు కూడా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకి తొందరగా ఏ ప్రాణానికి ఇబ్బంది కలగకుండా కూడా చూసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఈ యొక్క స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే మరో ప్రాంతంలో ఈ యొక్క ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి ఏంటో గుంటూరు పట్టణంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు గుంటూరుకి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడానికి ప్రధాన కారణమైన ఏదైతే శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మనం ఉన్నాం. ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ పడేసిన దానికి సంబంధించి ఏదైతే కూల్చివేసిన దానికి సంబంధించి ఇక్కడ మనం ఈ బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఈ బ్రిడ్జి వల్లనే బ్రిడ్జి కూల్చేయటం వల్లనే ప్రధానంగా పట్టణంలో ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని ఇందక నుంచి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తం కూడా ప్రజలు ఈ యొక్క బ్రిడ్జి వల్ల ఈ ట్రాఫిక్ ఏర్పడింది అనేది కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే అధికారులు కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ మరలించటం కూడా పలు వైపుల నుంచి పలు ఏరియాలకు వెళ్ళే విధంగా ఉండే విధంగా ముందుగానే అధికారులు ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఇదే ప్రధానంగా ఏదైతే మనం చూసుకుంటే ఈ యొక్క శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దే మనం ఉన్నాం. ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కూల్చటం పడవేయటంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. అయితే దీన్ని కూల్చటంతోనే ప్రధానంగా పట్టణంలో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పట్టణంలో ఇంకో ఏదైతే దీనికి మించిన బ్రిడ్జి నిర్మిస్తుండటంతోనే పట్టణవాసులు కొంతకాలం పాటు ఈ సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండిద్ది. అదేవిధంగా అధికారులు నాయకులు కూడా ప్రధానంగా ఒక బ్రిడ్జిని పడేస్తుంటే డెవలప్మెంట్ కోసం ఈ బ్రిడ్జిని పడేస్తున్నారు. అలాగే ఇంకా దీనికి మించిన బ్రిడ్జిని నిర్మించనుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంత మేర ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క సమస్య ఉండకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారుగా కూడా మనం చెప్పవచ్చు. ఈ మొత్తంగా కూడా మనం ప్రధానంగా గుంటూరు పట్టణంలో నలుమూలల నుంచి ఏదైతే ఎక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఆ ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయో ఆ ఇబ్బందులన్నిటికీ ప్రధాన కారణంగా అయితే ఈ యొక్క శంకర విలాస్ బ్రిడ్జి మనం చెప్పవచ్చు. మొత్తంగా ఈ శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా శరవేగంగా ఈ బ్రిడ్జి పనులు చేపట్టినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయితే కనుక ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక తొందరగా ఏదైతే తక్కువ కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని కూడా యొక్క ఏదైతే పట్టణ ప్రజలైతే ప్రధానంగా కోరుకుంటున్నారో ఏదైతే రెండు నియోజకవర్గాలకి ఏదైతే పశ్చిమ తూర్పు నియోజకవర్గాలను కలుపుకుంటూ పోయే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి వల్లే ప్రధానంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడాయి అనేది ప్రజలకు వివరించుతున్నాం మా ఐన్యూస్ నుంచి. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి తొందరగా నిర్మాణం పనులు పూర్తి అయితే ప్రజలకి అందుబాటులోకి కనుక వస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. గత కొద్ది రోజుల నుంచి గుంటూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు అధికంగా అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి పట్టణంలో
ట్రాఫిక్ సంబంధించి ఈ ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ ఎటువైపు నుంచి ఎటు మళ్లించారు, అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏదైతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నది అనేది ఏదైతే ట్రాఫిక్ సిఐ ఉన్నారో ఆయన అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పట్టణంలో కొద్ది రోజుల నుంచి ఏదైతే శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడేపిస్తున్నప్పటి నుంచి కూడా ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది కలిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనం ట్రాఫిక్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎలాంటి డైవర్షన్లు ఏర్పాటు చేశారు ఏంటి? మనకి ముందుగా గుంటూరు ప్రజలకి గుంటూరు పట్టణంతో అనుసంధానమైనటువంటి అందరూ కూడా ముఖ్య విషయం మీరు అడిగిన విషయం, ఎప్పుడైతే ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ కాబోయటానికి సుమారు 2-3 నెలల నుంచి ముందు నుంచే మా ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పీ గారు దీని మీద చాలా రివ్యూ మీటింగ్లు పెట్టారు. అదేవిధంగా కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లు పెట్టారు, కమిషనర్ గారు పెట్టారు, సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చాలా రివ్యూ మీటింగ్లు పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ సైడు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఎస్పీ గారు రివ్యూ మీటింగ్ పెట్టి స్టాఫ్ను కూడా అదనంగా ఇవ్వడం జరిగింది. మాకు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, నేను వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో సుమారు ఒక 15 మందిని, అదేవిధంగా ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక 15 మందిని కూడా సార్ ఎగస్ట్రా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్తో పాటు ఎస్ఐలను ఆఫీసర్స్ను కూడా ఎగస్ట్రా ఇచ్చేసి ప్రజలకు ఎక్కడో కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదు అనేది ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి సుమారు 2 నెలల ముందు నుంచే మేము అన్ని పాయింట్లు ఎక్కడ డైవర్షన్ చేయాలి ఏంటనేది దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేసి పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ పబ్లిక్ ఎక్కువ ఇబ్బంది పడిన సందర్భాలు అయితే ఎక్కడా లేదు. కాకపోతే మనకి ఎక్కువ వచ్చేసి ఈ ట్రాఫిక్ అంతా కూడా శంకర విలాస్ మీద వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు 75 to 80% వచ్చేసి మనకి పట్టాపురం ఫ్లైఓవర్ కానీ పట్టాపురం అండర్ పాస్లో నుంచి వెళ్తుంది. సుమారు ఒక 20 నుంచి 25% 3 వంతెనల నుంచి వెళ్ళేసి శ్రీనగర్ పొట్టి శ్రీరాములు నగర్ నుంచి 3 వంతెనల నుంచి కొత్తపేట సైడ్ వెళ్తూ ఉంది. బస్టాండ్కి వెళ్ళాలన్నా కానీ ఆ ఈస్ట్ పరిధిలోకి వెళ్ళాలంటే 3 వంతెనల నుంచి వెళ్తుంది. రిమైనింగ్ ఎక్కువ % ట్రాఫిక్ అంతా కూడా మనకి పట్టాపురం ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ వెళ్తుంది. అండర్ పాస్లో కూడా ఇంతకుముందు అండర్ పాస్లోకి వెళ్ళాలంటే ఒక ఎస్ టైప్ కర్వ్ ఉండేది, దాన్ని తీసేసి స్ట్రైట్గా అది కూడా అక్కడ ఆ వర్క్ చేయించడం జరిగింది మున్సిపల్ అఫీషియల్స్తో మాట్లాడి. అదేవిధంగా అక్కడ ఎక్కువ మంది ఫోర్స్ని ఇచ్చేసి మనము పట్టాపురం ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ దగ్గర కానీ మనం ఒక ఎస్ఐని ఇచ్చేసి మనం ట్రాఫిక్ టైంలో సుమారు ఒక 10 మంది స్టాఫ్ని ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా అంటే ట్రాఫిక్ ఎక్కడైతే ఇబ్బంది కావట్లేదు కానీ కొంత స్లోగా వెళ్ళే మాట అయితే కొంత స్లోగా వెళ్తూ ఉంది. ఆ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఆ ఏరియాలో అయితే ఒక ఎస్ఐ గారు ఉంటున్నారు. అదేవిధంగా మనకి మా వెస్ట్లో పరిధిలోకి వచ్చేసరికి రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఎంటీబీ జంక్షన్ అయితే ఏదైతే ఉందో ఈస్ట్ పరిధిలో నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా వెస్ట్లోకి రావాలంటే మనకి ఎంటీబీ జంక్షను, అక్కడి నుంచి మనకి ఎస్బీఐ జంక్షను, పట్టాపురం ఫ్లైఓవర్ నుంచి మనకి పట్టాపురం ఏరియా కానీ గుజ్జనగుండ్ల కానీ ఎటు వెళ్ళాలన్నా లక్ష్మీపురం వెళ్ళాలన్నా కానీ ఆ రూట్లో మనకి ఏదైతే పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుందో ఆ రూట్లో మన ట్రాఫిక్ పోలీసుని మనం అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ టైమింగ్స్లో మా గుంటూరు అర్బన్ ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ పోలీసుని కూడా కొంత సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంపార్టెంట్ టైమింగ్స్ ఉంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మా ఏరియాకి వచ్చేసరికి నగరంపాలెం పోలీస్ స్టేషను, పట్టాపురం పోలీస్ స్టేషను, అరండాలపేట పోలీస్ స్టేషన్ 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ ఉంటుంది. మాకు ట్రాఫిక్కి అదనంగా సిబ్బందిని కేటాయించడంతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి అవసరమైనప్పుడు ట్రాఫిక్ వాళ్ళకి సపోర్ట్గా ఉండమని చెప్పి. అదేవిధంగా ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా స్టాఫ్ని అదనంగా ఇచ్చారు సారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లాలాపేట పోలీస్ స్టేషను, కొత్తపేట పోలీస్ స్టేషను, ఓలుగుంటూరు పోలీస్ స్టేషను ఆఫీసర్స్కి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేయమని చెప్పి. అదేవిధంగా గతంలో ఫ్లైఓవర్ వర్క్ జరగటానికన్నా ముందు ఎక్కడైతే మా ట్రాఫిక్ పోలీసు ఉండేవాళ్ళో అక్కడ అవసరమైన మేర తగ్గించి వాళ్ళని ఇప్పుడు ఎక్కడైతే మూమెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఇవ్వడం జరిగింది. మనకి మెయిన్గా వచ్చేసి తర్వాత కాలేజీ బస్సులు, సిటీ బస్సులు వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. సిటీ బస్సులు వాళ్ళు ఎక్కడో కూడా పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా సిటీ బస్సు వాళ్ళ యాజమాన్యాన్ని వాళ్ళ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని పిలిచి నేను మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎక్కడ కూడా పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది.
వాళ్ళు పబ్లిక్ ఇబ్బంది అయినటువంటి రూట్లు వాళ్ళకి మనము ఆ రూట్ కేటాయించలేదు. అదేవిధంగా కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు ఏదైతే ఒకే టైమింగ్స్ ఉంటే అది మా ఎస్పీ గారు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి చెప్పి స్కూల్ టైమింగ్స్, కాలేజీ బస్సులు అన్నీ ఒకేసారి వస్తే పబ్లిక్కి కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత టైమింగ్స్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ట్రాఫిక్ దీనికి ఒక బ్రిడ్జి ఒక కారణం అయితే ప్రధానంగా వెహికల్స్ ఏవైతే రోడ్ల మీద పక్కన సైడ్లు ఏమంటే పార్క్ చేయడం ప్రధానంగా సమస్య ఏర్పడుతుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే. అట్లా ఏదైతే హోటల్స్ కానీ ఇట్లా పక్కన ఎక్కువగా పార్క్ చేసేసిన వెహికల్స్ వల్ల ఆ వెహికల్స్ హోటల్స్ వాళ్ళకి కానీ ఏమైనా చెప్పడం ఏమైనా జరిగింది? మన దృష్టిలోకి వచ్చినప్పుడు మేము ఎక్కడైతే అంటే ఈ ఫ్లైఓవర్తో సంబంధం లేకుండా ఎక్కడైతే రోడ్ల మీద వెహికల్స్ పార్క్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా సెల్లార్ పార్కింగ్ ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మా ఎస్పీ గారి ద్వారా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ రోడ్డు మీద పార్క్ చేస్తుంటే మనము వెళ్ళినప్పుడు ఆ ఓనర్ లేకపోతే వాటికి వీల్ లాక్స్ అని ఉంటాయి. వీల్ లాక్స్ కార్లకైతే కార్లకి, 2 వీలర్లు అయితే మా షిఫ్టింగ్ వెహికల్ ఉంటుంది. షిఫ్టింగ్ వెహికల్లో మేము తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఫైన్ వేసి ఫైన్ కట్టిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 4 వీలర్ అయితే 4 వీలర్స్ కూడా వీల్ లాక్స్ ఉంటాయి. వీల్ లాక్ వేస్తే వాళ్ళు తప్పకుండా మా దగ్గరకు వచ్చి సంప్రదించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫైన్ వేసి ఫైన్ కట్టించిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతూ ఉంది. ఈ మ్యాక్సిమం అన్నీ ఏదైతే వాణిజ్య సంస్థలు కానీ ఈ హాస్పిటల్స్ లాంటివి ఉంటాయి అందరూ కూడా మనం కమ్యూనికేట్ చేయడం జరిగింది. అందరూ కూడా సెల్లార్ పార్కింగ్ ఉపయోగించుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే తూర్పు నియోజకవర్గంలో అంటే పశ్చిమ నియోజకవర్గంలో నుంచి తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ కేసులు అంబులెన్స్లో వెళ్ళటానికి ఈ ట్రాఫిక్ సమస్యలు అప్పుడు చాలా ఇబ్బంది తలెత్తుంది. ఆ అంబులెన్స్లు సపరేట్గా వెళ్ళటానికి ఏమన్నా అవకాశం ఉండే విధంగా ఏమన్నా చర్యలు ఏమైనా ఉన్నాయి? అంటే మా ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మామూలు పరిస్థితుల్లో కూడా అంటే ఈ ఫ్లైఓవర్ వర్క్తో సంబంధం లేకుండా అంబులెన్స్ సౌండ్ వినిపించింది, అది కనుచూపు మేరలో కనిపించిందంటే ట్రాఫిక్ అంతా ఆపేసి కూడా మనము ఈవెన్ సిగ్నల్స్ దగ్గర కూడా మనము టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫస్ట్ అంబులెన్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంబులెన్స్ వచ్చే దారిలో ఎక్కడైనా కానీ మా స్టాఫ్ ముందుగానే వెళ్ళి అంటే మాకు మేము ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అక్కడ ఏదైనా బ్యారికేడ్లు, మూవబుల్ బ్యారికేడ్లు ఉన్నా కానీ బ్యారికేడ్స్ తీసి మరీ మనము అంబులెన్స్కి క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ సింగయ్య గారు చెప్తున్నది మొత్తంగా ఓవరాల్గా అయితే గుంటూరు పట్టణం పశ్చిమ తూర్పు నియోజకవర్గాలుగా ఎట్లాంటి ఇబ్బందులు లేవు, ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. డైవర్షన్ కూడా ట్రాఫిక్ డైవర్షన్ ఏదైతే ఈవినింగ్ టైంలో అలాగే మార్నింగ్ టైం స్కూళ్ళు కాలేజీ టైంలో ఎక్కువగా ట్రాఫిక్ ఉండటంతో కూడా ఆ కాలేజీలకి స్కూళ్ళకి కూడా ఒకరు ఒక అరగంట ముందు ఒకరు ఒక అరగంట తర్వాత అలా స్కూళ్ళు కాలేజీలు వదిలే విధంగాను ఆ బస్సులన్నీ ఆ విధంగా వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ఎస్పీ గారి ఆదేశాలతో ఈ విధమైన ట్రాఫిక్కి ఇబ్బందులు లేకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లుగా సింగయ్య గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా గుంటూరు పట్టణంలో పలు చోట్ల ఈ యొక్క ఏదైతే కంకరగుంట అలాగే 3 వంతెనల దగ్గర నుంచి అటు నుంచి ఇటు వెళ్ళటానికి ఈ యొక్క 2 ప్రాంతాలు ఉండటంతో ప్రధానంగా అక్కడ పోలీసులను కూడా ఎక్కువ సిబ్బందిని నియమించినట్లుగా కూడా ఎస్పీ గారు ముందుగా వీళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి వీళ్ళకి పోలీస్ సిబ్బందిని కూడా అప్పచెప్పి తో వీళ్ళు ప్రధానంగా సింగయ్య గారికి సంబంధించి ఈ యొక్క సిఐ గారు కూడా మొత్తంగా ప్రధానంగా రోజు కూడా పర్యవేక్షిస్తూ ఆ ప్రాంతాలను మొత్తం సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రజలకి ట్రాఫిక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అయితే చూస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మొత్తం గుంటూరు ఓవరాల్గా ట్రాఫిక్ సమస్యపై ప్రస్తుత సమాచారం ఇది. అయితే కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, గుంటూరు నుంచి.